వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దీనికి సంబంధించి చెప్పే ముందు నేను ఒక ఆడియో వినిపిస్తాను, వినండి. ఒకరోజు సాయిబాబాలో నన్ను కింద ఉంటే మా మమ్మీ వాళ్ళు వచ్చి షర్ట్ ఇప్పి చూసుకుంటే అటు వరకు అటు చేసేయండు. అప్పటి నుంచి ఆయన అంటే నాకు భయం వేసి ఆయన ఉన్నప్పుడు బయటికి రాలేదు. ఒకరోజు ఆయన లేవు తెలియలేదు. అయితే పైన పోయేటప్పుడు 2వ ఫ్లోర్ కాడి నుంచి ఎవరో వచ్చినట్టు అనిపించింది. సాయిబుల్ అంకులే అనుకున్నాను, కానీ తిరిగి చూడలే. పట్టించుకోకుండా పైన పోయినా. పైన పోతే 3వ ఫ్లోర్ కాడి నుంచి సాయిబుల్ అంకుల్ ఉన్నట్టు అనిపించింది. అయితే తర్వాత కళ్ళు తిరిగి కడబడిపోతే సాయిబుల్ అంకుల్ వచ్చి పాయింట్ తిప్పి అటు పడితే అటు చేసింది. భయం వేసి ఎవరేమనుకొని లేచి కళ్ళు తిరిగేమో అనుకొని పోయి నిలబడ్డా. ఆయన వచ్చి ఎత్తుకొని అవతల పక్క పడేసిపోయాను. విన్నారు కదా, తెలంగాణలో నేరస్తుడు ముస్లిం అయితే హిందూకు న్యాయం జరుగుతుందా? కొన్ని నేరాలకు అరెస్ట్ అనేది చాలా చిన్న పదంలా అనిపించి నవ్వొస్తుంది. 12 ఏళ్ల పాప వేసవి సెలవులకు అపార్ట్మెంట్లో వాచ్మెన్ చేసే తాతగారింటికి వచ్చింది. అదే అపార్ట్మెంట్లో 3వ అంతస్తులో ఉండే ఒక గౌస్గాడు పాపను ఫ్లాట్కి పిలిచి చేతులు కట్టేసి రేప్ చేసి మరీ 3వ అంతస్తు నుండి తోసేస్తే చచ్చిపోవాల్సిన పాప ఎన్నో దెబ్బలు తగిలి బ్రతికి హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే పాప తల్లిదండ్రులు వాళ్ళ సర్వం కోల్పోయి హాస్పిటల్ బిల్లులు వాళ్లే కడుతూ పాప బ్రతుకుతుందో లేదో తెలియక తికమక పడుతూ నేరం చేసిన వాడు పార్టీ జెండా వెనుక దాక్కుంటే అరెస్ట్ అనే చిన్న ప్రక్రియ కోసం కూడా పోరాటం ఏదైతే ఉందో అసలు వాణ్ణి అరెస్ట్ చేసేది ఏంది? ప్రస్తుతం ప్రపంచంలో అన్ని జెట్ పవర్తో సూపర్ స్పీడ్తో అందుతున్నాయి ఒక న్యాయం తప్ప. సమాజం సిగ్గుపట్టం మర్చిపోయిందా? పోనీ అన్ని రాష్ట్రాల్లో యోగి లాంటి వాడు ఉండగలడా? సినిమాల్లో చూపించిన రాఖీ రాగలడా? అసలు వెలుగు చూడని ఇలాంటి ఘోరాలు ఎన్ని జరుగుతున్నాయి? ఇంతలావు రాజ్యాంగం, ఇన్ని చట్టాలు, ఇంత పోలీస్ వ్యవస్థ, ఇన్ని న్యాయస్థానాలు ఎందుకు? నేరం ఆటవికంగా జరిగినప్పుడు న్యాయం ఆధునికంగా ఎందుకు? నాకు అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, మంచి కంటెంట్ కావాలి అనుకుంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ఆర్థికంగా చెప్తున్నాము, చాలా సమస్యల్లో ఉన్నాము. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని నిలబెడుతుంది. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.